ఆంధ్రప్రదేశ్లో జనసేన పార్టీ తన సొంత బలం పెంచుకునే ఆలోచనలో ఉందా? స్థానిక సంస్థల ఎన్నికల నుంచి ఈ ప్లాన్ అమలు చేయబోతోందా? రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో సింహభాగం సీట్లను దక్కించుకోవాలని పవన్ కృత నిశ్చయంతో ఉన్నారా? అసెంబ్లీ ఎన్నికల్లో పరిమిత సీట్లతో రాజీపడ్డాం, కానీ పొరపోరులో మాత్రం నో కాంప్రమైజ్ అంటున్నారా? కేడర్ లీడర్ కోరుకున్నట్లుగా మెజార్టీ సీట్లలో పోటీకి పట్టు విడుపుతూ ఉన్నారా? క్షేత్రస్థాయిలో బలోపేతానికి జనసేన కొత్త ప్రయత్నాలపై స్పెషల్ ఫోకస్. మున్సిపల్ ఎన్నికలపై జనసేన గురి. సింహభాగం సీట్లు దక్కించుకునే ప్లాన్లో పవన్. అసెంబ్లీ సీట్లలో తగ్గాం, ఇప్పుడు నో కాంప్రమైజ్ అంటున్న సేనాని. క్యాడర్ కు సంతోషం కలిగించే స్థాయిలో నిర్ణయాలుంటాయని భరోసా. జనసేన పవన్ కళ్యాణ్ ఆలోచన ఆవేశం నుంచి పుట్టిన పార్టీ. ఆవిర్భావం తెలంగాణలోని హైదరాబాద్ లో జరిగిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఎక్కువగా ఏపీకే పార్టీ పరిమితమైంది. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ పోటీ చేయలేదు. టీడీపీ బీజేపీకి మద్దతుగా నిలిచింది. అనంతరం చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ ఒంటరిగా పోటీ చేసి ఒకే ఒక్క స్థానం దక్కించుకుంది. ఆ ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనంతో అధికారంలోకి దూసుకొచ్చింది. ఈ సమయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 4 ఏళ్ల పాటు ఒంటరిగా పోరాటం చేశారు. వైసీపీ ప్రభుత్వం ఆంక్షలు పెట్టినా, అడ్డంకులు కల్పించినా వెనక్కి తగ్గలేదు. మాజీ సీఎం చంద్రబాబును వైసీపీ అరెస్టు చేయడం, ఆ సమయంలో చంద్రబాబును కలుసుకోవడానికి వెళ్లే ప్రయత్నం చేసిన పవన్ కళ్యాణ్ ను అడ్డుకోవడం వంటి దూకుడు చర్యలకు వైసీపీ దిగడంతో ఏపీలో రాజకీయ పెను మార్పులు చోటు చేసుకున్నాయి. టీడీపీతో జనసేన అధినేత జతకట్టడం, అలాగే టీడీపీ బీజేపీ మధ్య నెలకొన్న విభేదాలకు పరిష్కారం చూపి 3 పార్టీలు కూటమిగా ఏర్పడేలా చేయడంలో పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించారు. ఇదే వైసీపీకి మరణ శాసనమైంది. 2023-24 మధ్యకాలంలో ఏపీ రాజకీయ ముఖచిత్రాలు పూర్తిగా మారిపోయాయి. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో 151 అసెంబ్లీ స్థానాలు సునాయాసంగా దక్కించుకున్న వైసీపీ 2024 అసెంబ్లీ ఎన్నికల్లో అతి కష్టంగా 11 స్థానాలకు పరిమితమైంది. ఈ ఎన్నికల్లో కూటమి అఖండ విజయం సాధించి ఏపీలో కొత్త చరిత్ర సృష్టించింది. ఇక ఈ ఎన్నికల్లో పవన్ త్యాగం అంతా ఇంతా కాదు. టీడీపీ బీజేపీ కోసం ఆయన కేవలం 20 అసెంబ్లీ స్థానాలు మాత్రమే తీసుకొని అన్నింటా విజయం అందుకున్నారు. ఇక కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం పదవి అందుకున్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు తన పార్టీని బలీయమైన శక్తిగా మార్చే ఆలోచనలు చేస్తున్నారు. పొత్తుల నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికల్లో పరిమితమైన సీట్లకు మాత్రమే జనసేన ఆగిపోవడం ఆ పార్టీ క్యాడర్లో ఆవేదన మిగిల్చిన దృష్ట్యా ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో ఈ లోటును భర్తీ చేసే ప్రణాళికలో పవన్ ఉన్నారు. ఇటీవల జనసేన సభ్యత్వ కార్యక్రమం కూడా పూర్తయింది. ఇక ఇప్పుడు కొత్త కమిటీల ఏర్పాటు ఓవైపు, మున్సిపల్ ఎన్నికలకు ధీటైన అభ్యర్థుల ఎంపిక మరోవైపు జరిగేలా పార్టీ ప్లాన్ చేస్తోంది. పొత్తులను గౌరవిస్తూనే మున్సిపల్ ఎన్నికల్లో వీలైనన్ని ఎక్కువ స్థానాలు పోటీకి దిగే ఆలోచనలో జనసేన ఉంది. ఈ విషయం ఇప్పటికే పార్టీ క్యాడర్ కు కూడా చేరింది. ముఖ్యంగా యువత, మహిళలకు మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఇచ్చేందుకు ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సిద్ధంగా ఉన్నట్లు నేతలంటున్నారు. దీంతో ఇప్పుడు జనసేన పార్టీలో మున్సిపల్ ఎన్నికల హడావిడి మొదలైంది. ఏపీలో 13 నగరాలు, 87 పట్టణాల్లో కలిపి మొత్తం 736 డివిజన్లు, వార్డుల్లో ఎన్నికలు జరగాల్సింది. త్వరలోనే మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తామని సీఎం చంద్రబాబు కూడా కేబినెట్ మీటింగ్లో సహచర మంత్రులకు తెలిపారు. అధికారులు ఆ దిశగా కసరత్తు చేస్తున్నారు. అధికార పార్టీలుగా టీడీపీ, బీజేపీ, జనసేన మున్సిపల్ ఎన్నికల్లో తమ బలాన్ని నిరూపించుకునే అవకాశం ఏర్పడింది. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో అప్పటి పరిస్థితుల వల్ల సీట్లు సర్దుబాటులో కాస్త వెనక్కి తగ్గిన జనసేన మున్సిపల్ ఎన్నికల్లో మాత్రం సింహభాగం కోరుకునేందుకు సిద్ధమవుతోంది. పార్టీ క్యాడర్ తో పవన్ కళ్యాణ్ సమావేశం సమయంలో కూడా పలువురు ఇదే అంశంపై మాట్లాడారని, వీరి వాదనలు విన్న పవన్ మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ క్యాడర్ కు సంతోషం కలిగించే స్థాయిలో నిర్ణయాలుంటాయని భరోసా ఇచ్చినట్లుగా జనసేన నేతలంటున్నారు. దీంతో జనసేనలోని దిగువ శ్రేణి లీడర్లు మున్సిపల్ ఎన్నికల్లో పోటీకి సన్నద్ధమవుతున్నారని వారు చెప్పుకొనొచ్చారు.
పొత్తులో భాగంగా ఈసారి ఎక్కువ స్థానాలు పొంది పార్టీ క్యాడర్కు అవకాశం ఇచ్చే యోచనలో పవన్ కళ్యాణ్ ఉన్నట్లుగా తెలుస్తోంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని క్షేత్రస్థాయి నుంచి జనసేన కమిటీలు వేసే ప్రయత్నం వేగం పుంజుకుంటోందని నేతలంటున్నారు. క్యాడర్ టు లీడర్ పేరుతో సభ్యత్వం చేసిన జనసేనాని నాయకత్వం ఇప్పుడు దాన్ని అమలు చేసే దిశగా అడుగులు వేస్తోంది. మున్సిపల్ ఎన్నికల్లో కూడా 100% ఫలితాలందుకుంటే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మరిన్ని శాసనసభ స్థానాల్లో పోటీ చేసే అవకాశం ఉంటుందని జనసేన నేతలంటున్నారు. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతమయ్యేలా ఇప్పుడు కార్యక్రమాలు కూడా అమలు చేసేందుకు నేతలు ప్లాన్ చేస్తున్నారు. వచ్చే 2-3 నెలలు అత్యంత కీలకమైన నెలలని మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్న నేతలు తమ ప్రాంతాల్లో బలం పెంచుకునేలా శ్రమించి పనిచేయాలని ఇప్పటికే అధిష్టానం నుంచి ఆదేశాలు జారీ అయినట్లుగా పార్టీ నేతలు చెబుతున్నారు. ఇక మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి చూపేవారి సంఖ్య కూడా ఇప్పుడు జనసేనలో పెద్ద ఎత్తునే ఉందని అంటున్నారు వారు. మొత్తానికి మున్సిపల్ ఎన్నికలను జనసేన ఓ ఛాలెంజ్ గా తీసుకుని ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది.